చికెన్ ముక్క మెత్తగా ఉడికేలాగా ఇంట్లోనే ఈజీగా బిర్యానీని గుమగుమలాడేలాగా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే బిర్యానీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. ఈ విధంగా చేసుకున్నట్లయితే ముక్క మెత్తగా ఉడికి ఎంతో టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో తగినంత నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేడి ఎక్కినాక జీడిపప్పు పలుకులను వేయించుకుంటున్నాను. జీడిపప్పు పలుకులు దోరగా గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకున్నాక ఇలా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా వేపుకున్న జీడిపప్పులన్నీ ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత 1 కేజీ చికెన్ వరకు తీసుకున్నాను. కేజీ చికెన్ను శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు నీటిలో కడిగిన తర్వాత ఇలా ఒక బాండీలో వేసుకొని మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. మిగిలిన కారము మనము ఉడికిన తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, రాళ్ళ ఉప్పు వేసుకొని అంతా చికెన్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేలాగా పట్టించాలి. తర్వాత మసాలా కోసం ఇలా అల్లాన్ని శుభ్రం చేసుకొని ముక్కలు తరిగి మిక్సీలో వేసుకుంటున్నాను. అల్లం ముక్కలు, వెల్లుల్లి అని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఒక 4 ఉల్లిగడ్డలను తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకున్నాను. ఇలా అన్నీ విడదీసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసుకొని గోల్డెన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి బిర్యానీలో వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఉల్లి తరుగును ఎక్కువగా వేయించకుండా గోల్డెన్ రంగు వరకు వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా అన్నీ వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఉల్లిగడ్డలన్నీ వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకొని తర్వాత చికెన్లోకి మనం ముందుగా కలుపుకున్న చికెన్లోకి ఇలా వెల్లుల్లి, అల్లం ముద్దను వేసుకుంటున్నాను. తర్వాత మనం వేయించుకున్న ఉల్లిగడ్డలను కూడా వేసుకుంటున్నాను. తర్వాత తగినంత కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత పుదీనా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తము చికెన్ ముక్కలకి ఇవన్నీ కలిసేలాగా మొత్తంగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లి తరుగు అన్నీ ముక్కలకు బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక నిమ్మ చెక్కను తీసుకొని ఇలా చికెన్ ముక్కలోకి పిండుకుంటున్నాను.
నిమ్మ చెక్క వేయడం వలన రుచిగా ఉంటుంది, ఇంకా ముక్క తొందరగా ఉడుకుతుంది. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ గరం మసాలా కూడా వేశాను. తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్లు వరకు పెరుగు వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిన పెరుగు, ఇది కూడా వేసుకున్నాను. ఇంట్లో తయారు చేసిన పెరుగు అయితే కమ్మగా రుచిగా ఉంటుంది. తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు తుంచి వేసుకున్నాను. 5 యాలకులు కూడా వేసుకున్నాను. తర్వాత ఇలా చెక్కను కూడా వేసుకున్నాను. అన్నీ ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కలకంతా పెరుగు మసాలాలు అన్నీ పట్టించి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. మనము మిగతా ప్రాసెస్ తయారు చేసుకునే లోపల ఇది బాగా మగ్గుతుంది. తర్వాత ఒక పాత్రను తీసుకొని ఇలా బియ్యం వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ బియ్యాన్ని 2.5 కప్పుల వరకు తీసుకున్నాను. చికెను మెత్తగా ఉడకాలంటే ఇలా విడిగా ఉడికించినట్లయితే చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి. మామూలుగా అయితే దమ్ పెట్టి చేస్తాము, కానీ ఈ ప్రాసెస్లో చేసినట్లయితే ముక్క బాగా ఉడికి బిర్యానీ బాగా వస్తుంది. ఆనియన్స్ అన్నీ వేయించుకొని ఇలా పక్కన తీసి పెట్టుకుంటున్నాను. చికెన్ ఉడికే లోపల బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టినాను. అవి నానే లోపల ఈ ప్రాసెస్ అన్నీ చేసుకుంటున్నాను. అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఈ లోపల చికెన్ కూడా మెత్తగా ఉడికింది. మరీ మెత్తగా ఉడికించకూడదు. ఒక 70% వరకు ఉడికించుకున్నట్లయితే తర్వాత మళ్ళీ మనం అన్నంలోకి మళ్ళీ ఉడుకుతుంది. ఇక్కడ చికెన్ కూడా ఉడికి రెడీ అయిపోయింది. చికెన్ను మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఒక పాత్ర తీసుకొని మనం ఎసురు పోసుకోవాలి. ఇక్కడ 2.5 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను. ఇందులోకి ఇలాచి, యాలకలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్నాను. మరిగే నీళ్ళలో ఇవి వేసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు ఎలా వేసుకోవాలి అంటే మనము రుచి చూసినప్పుడు నీళ్ళు ఉప్పగా ఉండాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచినది వేసుకున్నాను. బాగా మరిగిన నీళ్ళల్లో నానిన బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా బియ్యాన్ని మొత్తంగా వేసుకున్నాను. బియ్యాన్ని అంతటిని ఎసురులో వేసుకొని బాగా ఉడకాలి. ఇలా ఉడుకుతుండగా కలపెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. మరీ మెత్తగా ఉడికించకుండా 70% వరకు ఉడికితే చాలు. ఉడికే అన్నంలో ఇలా నెయ్యి వేసుకున్నాను. తర్వాత మొత్తం కలతిప్పుకోవాలి.
ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మెతుకు పట్టుకుంటే మరీ మెత్తగా ఉండకుండా కొంచెం పలుకుగా ఉండాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ అంతా ఒక జాలరీ గంటతో పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి రైస్ అంతా తీసి పెట్టుకున్నాను. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా ఒక జాలరీ గిన్నెలో మొత్తంగా పోసి వడకట్టుకోవచ్చు. నీళ్ళన్నీ కిందికి దిగిపోతాయి, అన్నం ఒకటి పైకి వస్తుంది. ఇలా మొత్తం ఇలా గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. గిన్నెలోకి తీసి పెట్టుకున్న తర్వాత రైస్ అంతటిని మరో పాత్ర తీసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అడుగు అంటకుండా ఇలా నెయ్యి వేసుకోవడం వలన మంచి రుచి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ నెయ్యిలోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి. అంతా వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ పైన అన్నం వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా నెయ్యి వేసుకున్న తర్వాత చికెన్ని ఇలా పరుచుకుంటున్నాను. కొంచెం వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ వచ్చేసి అన్నాన్ని, మనం ఉడికించుకున్న అన్నాన్ని ఇంకో లేయర్గా పరుస్తున్నాను. చికెన్ ముక్కల పైన ఇలా అన్నం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుంటున్నాను. అన్నం వేసిన తర్వాత మొత్తంగా ఇలా గరిటెతో అనుకుంటున్నాను. అన్నం ఒక లేయర్ వేసిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ని వేయించుకున్నాము కదా, వాటిని ఒక లేయర్గా పరుచుకోవాలి. తర్వాత పుదీనా ఆకును వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర తరుగును కూడా సన్నగా ముక్కలు చేసి ఇలా వేసుకున్నాను. తర్వాత దానిపైన మళ్ళీ ఉడికించిన చికెన్ను ఒక లేయర్గా వేసుకోవాలి. మనం ముందుగానే మెత్తగా చికెన్ కానీ అన్నాన్ని కానీ ఉడికించకూడదు. ఎందుకంటే ఇలా మళ్ళీ మనం పొయ్యి మీద ఒక 15 నిమిషాల వరకు పెడతాం కాబట్టి అప్పుడు మగ్గుతుంది, మరీ మెత్తగా అవుతుంది. కాబట్టి ఇలా కొంచెం ఒక 70% వరకు ఉడికించిన అన్నాన్ని చికెన్ని మాత్రం వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన లేయర్ వచ్చేసి ఉడికించుకున్న అన్నాన్ని వేసుకున్నాను. అన్నం వేసుకొని మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేయాలి. గిన్నె అంతటికి ఇలా పరుచుకోవాలి. తర్వాత అన్నం పైన ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మన ఇష్టము, 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు, 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. తర్వాత పైన మళ్ళీ చికెన్ ముక్కలను వేసుకుంటున్నాను. ఇలా లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు అన్నం పైన మళ్ళీ చికెన్ను వేసుకుంటున్నాను. చికెన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. మిగిలినవన్నీ ఇప్పుడు లాస్ట్న లేయర్గా వేసుకుంటున్నాను. ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకున్నాను. మొత్తం మిగిలినవన్నీ వేసుకుంటున్నాను. పైన లేయర్గా వేసుకున్న తర్వాత పైన లేయర్గా ఇప్పుడు మనం మిగిలిచిన అన్నాన్ని మొత్తంగా వేసుకోవాలి. వీడియోను చివరి వరకు చూడండి ప్లీజ్, ఎక్కడా స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి ప్లీజ్.
ఇలా అన్నాన్ని పరుచుకున్న తర్వాత పైన లేయర్గా మరి నెయ్యి వేసుకుంటున్నాను. మన దగ్గర కుంకుమ పువ్వు ఉన్నట్లయితే నీళ్ళలో కలిపి కుంకుమ పువ్వు వేయవచ్చు. కుంకుమ పువ్వు అందుబాటులో లేనప్పుడు కొంచెం నీళ్ళలో ఒక స్పూన్ వరకు పసుపు కలిపి పైన వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. తర్వాత పైన నిమ్మ చెక్కల్ని పిండుకొని ఇలా రసాన్ని వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ లోపల మనం పెరుగు పచ్చడిని చేసుకుందాము. పెరుగు బాగా మెత్తగా చిలకొట్టి చిక్కని పెరుగు తీసుకొని ఇలా గడ్డలు లేకుండా చిలకొట్టుకొని ఆనియన్స్ను ఇంకా పచ్చిమిర్చిని సన్నగా ముక్కలు చేసుకొని ఇలా వేసుకొని కలుపుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పెరుగును రెడీ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసుకోవాలి. అప్పుడప్పుడు సన్నని సెగ మీద మగ్గించుకోవాలి. ఉడికిందో లేదో చూసుకుంటున్నాను. ఇంకా కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఎక్కువ మంట పెట్టకుండా ఇలా సిమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత మూత తెరుచుకొని చూసుకున్నాను. బాగా మెత్తగా ఉడికిందండి. చాలా బాగా వచ్చింది బిర్యానీ. బిర్యానీ రెడీ అయ్యింది. అంతేనండి, గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకున్నట్లయితే బిర్యానీ ముక్క బాగా ఉడుకుతుంది. మసాలాలు, ఉప్పు, కారము, మసాలాలు అన్నీ పట్టి చికెన్ ముక్క బాగా ఉడికిపోయి ఇలా బాగా వస్తుంది. మీరు కూడా చేసుకొని నాకు కమెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అయ్యింది. ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.